మొన్న నరేంద్ర మోదీ గారికి ట్రంప్ ఫోన్ చేశాడు. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, హార్మోజ్ జలసంధి విషయంలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల గురించి మాట్లాడుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మధ్యలోకి ఎలాన్ మస్క్ కూడా వచ్చినట్లుగా ఇప్పుడు యుఎస్ అధికారిక వర్గాలు అయితే చెప్పినట్లుగా ది న్యూయార్క్ టైమ్స్ అయితే ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ యుఎస్కి చెందినటువంటి అధికారిక వర్గాలు ఈ విషయాన్ని చెప్పే కానీ ఎందుకు మధ్యలోకి వచ్చాడు, ఏం సంభాషణ జరిగిందన్న విషయం బయటికి రాలేదు. దీని గురించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోనా లివిట్ను కూడా కొంతమంది మీడియా వర్గాలు ప్రశ్నలు అడిగితే ఆమె కూడా దాట వేసేసి ట్రంప్ మోదీ మధ్య మంచి సంబంధం ఉంది, వాళ్ళిద్దరూ కూడా మంచిగా సంభాషించుకుంటున్నారు, మంచి ఫలప్రదమైనటువంటి విజయవంతమైనటువంటి ట్రేడ్ డీల్ కూడా చేసుకోబోతున్నారని చెప్పేసి ముగించేసింది. కానీ మరి వీళ్ళిద్దరి మధ్యలోకి మస్క్ ఎందుకు వచ్చాడన్న విషయం తెలియరాలేదు. ట్రంప్కి మస్క్కి ఈ మధ్య బెడిసింది కూడా. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏమైనా మెరుగుపడుతున్నాయనే ఉద్దేశంతో ఈ యొక్క విధంగా అధికారిక వర్గాలు ఏమైనా చెప్పాలనుకున్నాయో తెలియదు. కానీ ఎక్కడా కూడా అధికారికంగా ఇటు భారత్ కానీ అటు అమెరికా కానీ మధ్యలోకి మస్క్ వచ్చాడన్న విషయాన్ని అయితే చెప్పలేదు.